గోక్షుర ట్రిబులస్ టెర్రెస్ట్రిస్ ఇది చాలా చిన్న ప్లాంట్. దీని రూట్స్ అండ్ దీని ఫ్రూట్స్ యూజ్ చేస్తారు. దశమూల కషాయం గాని, గోక్షురాది గుగ్గులు, గోక్షుర చూర్ణంలో ఈ గోక్షుర రూట్స్ కానీ, కాయలు గాని దాన్ని పౌడర్ చేసి యూజ్ చేస్తారనమాట. ఈ గోక్షుర యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌లో గాని, అండ్ కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గాని, కిడ్నీ స్టోన్స్ గాని, అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ గాని, ఈ గౌటీ ఆర్థరైటిస్‌లో గాని చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. అండ్ మగవాళ్ళలో సెక్షువల్ పవర్‌ని, సెక్షువల్ డిజైర్‌ని పెంచడానికి, అండ్ లిబిడోని పెంచడానికి, టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని పెంచడానికి, మజిల్ మాస్ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా ఈ గోక్షుర చూర్ణం అనేది ఉపయోగపడుతుంది. ఈ గోక్షుర చూర్ణం గాని, గోక్షుర గుగ్గులు గాని ఇది మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని పెంచడంలో, మగవాళ్ళలో సెక్షువల్ పవర్‌ని గాని, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ గాని, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గాని, సెక్షువల్ రిలేటెడ్ ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ గోక్షుర చూర్ణం ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. సో, అటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ గోక్షుర చూర్ణం అండ్ అశ్వగంధ చూర్ణం ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసి, దాన్ని 1 స్పూన్ పౌడర్ తీసుకొని మీరు 2 గ్లాస్ గాని, 1 గ్లాస్ గాని వాటర్ తీసుకొని దాంట్లో హాఫ్ అయ్యేంత వరకి ఆ పౌడర్ వేసి మరిగించి వడగట్టి తీసుకోండి. ఇంకొక మెథడ్‌లో క్షీరపాక 1 గ్లాస్ వాటర్ అండ్ 1 గ్లాస్ మిల్క్ ఈక్వల్‌గా కలిపి దాన్ని హాఫ్ అయ్యేంత వరకి మరిగించి తీసుకోండి. ఈ గోక్షుర, అశ్వగంధ 2 ఈక్వల్‌గా ఎందుకు అనంటే ఇవి 2 కూడా మజిల్ మాస్‌ని, స్ట్రెంగ్త్‌ని పెంచేవి, టెస్టోస్టెరాన్ లెవెల్స్‌ని పెంచేవి అండ్ సెక్షువల్ రిలేటెడ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేస్తాయి. అశ్వగంధ అనేది కొంచెం హీట్ చేస్తుంది. గోక్షుర చలవ చేస్తుంది. కాబట్టి అశ్వగంధ యొక్క హీట్‌ని ఈ గోక్షుర కౌంటర్ చేస్తుంది. కాబట్టి 2 కలిపి తీసుకుంటే మీకు హీట్ అనేది ప్రాబ్లమ్ ఉండదు. ఎవరికైతే ఈ జిమ్‌కెళ్ళే వాళ్ళు మాకు స్ట్రెంగ్త్, స్టామినా, మాకు బాడీ బిల్డింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్ళలో కూడా సెక్షువల్ డిజైర్‌ని పెంచుతుంది అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. పీసీఓడీని తగ్గిస్తుంది. అండ్ డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది. ఎవరికైతే గౌటీ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆర్థరైటిస్ కండిషన్‌లో మీ బొటనవేలులో మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వలన ఈ వాపు, మంట, ఇన్‌ఫ్లమేషన్ కండిషన్ ఉంది అనుకోండి. అటువంటి వాళ్ళకి కూడా ఈ గోక్షుర చూర్ణం 1 స్పూన్ తీసుకొని 1 గ్లాస్ వాటర్‌లో వేసి మరిగించి హాఫ్ అయ్యేంత వరకి మరిగించి దాన్ని వడగట్టి తీసుకోండి. మీకు 10, 15 డేస్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. మీకు ఆ కాలులో వచ్చినటువంటి మంట, ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. అండ్ మీకు ఈ గౌట్ ఆర్థరైటిస్ కూడా కంట్రోల్‌లోకొస్తుంది. గోక్షుర గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.